హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈ రోజు నుండి మనం 8th క్లాస్ బయాలజీకి సంబంధించినటువంటి డైలీ టెస్ట్లను నిర్వహించుకుంటాం. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు డైలీ టెస్ట్ అనేది 6 PM కు స్టార్ట్ అవుతుందండి. చాలా మంది సార్ మాకు నోటిఫికేషన్ అనేది లేట్ గా వస్తుంది అని అంటున్నారు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మీరు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకండి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే 6 PM కు లైవ్ అనేది డైలీ స్టార్ట్ అవుతుంది. మీరు ఛానల్లోకి వచ్చేసి ఎగ్జామ్ అనేది రాయండి. అదే విధంగా సిలబస్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అదే విధంగా డైలీ టెస్ట్లకు సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కనుక కావాలి అనుకుంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా జాయిన్ అవ్వండి. ఇక లైవ్ గ్రాండ్ టెస్ట్ లోకి వెళ్దాం. ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మనం మొదటి క్వశ్చన్ వచ్చేసి చరిత్రలో సైన్స్ అనే పుస్తకాన్ని రాసినది ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 కార్ల్ పాపర్, ఆప్షన్ 2 ప్రీస్లీ, ఆప్షన్ 3 ఎఫ్ కజోరి, ఆప్షన్ 4 ఐన్స్టీన్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 ఎఫ్ కజోరి అనే శాస్త్రవేత్త చరిత్రలో సైన్స్ అనే పుస్తకాన్ని రాశాడు, గమనించాలి. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 వచ్చేసి సరిదిద్దబడ్డ తప్పుల చరిత్రనే సైన్స్ అన్నది కార్ల్ పాపర్. స్టేట్మెంట్ 2 వచ్చేసి నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసిన దాన్ని మారుస్తూ ఉంటాను, ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1, 2 సరికావు, ఆప్షన్ 2 1 మాత్రమే సరికాదు, ఆప్షన్ 3 2 మాత్రమే సరికాదు, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ ఏమడిగాడు క్వశ్చన్లో మనని సరికానిది ఏది అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే ఇవి రెండు కూడా సరి అయినవే, కాబట్టి దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏదీ కాదు. ఎందుకంటే ఈ రెండు కూడా సరి అయినవే, సరికానిది ఏదీ లేదు కాబట్టి ఆప్షన్ 4 అనేది సరి అయిన సమాధానం. ఇక్కడ చూసుకుంటే సరిదిద్దబడ్డ తప్పుల చరిత్రనే సైన్స్ అన్నది కార్ల్ పాపర్ అండి. ఇక్కడ చూసుకుంటే ఒకప్పుడు మనం భూమి బల్లపరుపుగా ఉంటుంది అని అనుకునేవాళ్ళు, శాస్త్రవేత్తలు ఊహించేవాళ్ళు. కానీ చాలా ప్రయోగాల తర్వాత ఏం తెలిసింది? భూమి అనేది గోళాకారంగా ఉంటుంది అని తెలిసింది. అంటే సరిదిద్దబడింది కదా తప్పు అనేది, ఆ రకంగా ఉన్నటువంటి దాన్నే మనం సైన్స్ అంటాము. తర్వాత నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసిన దాన్ని మారుస్తూ ఉంటాను అని ఐన్స్టీన్ అన్నాడు. ఇది కూడా సరి అయినదే. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి శాస్త్రీయ పద్ధతిలోని సోపానాల క్రమం ఏ రకంగా ఉంటుంది? ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి సమస్యను గుర్తించడం, సమాచారాన్ని సేకరించడం, సమాచార విశ్లేషణ, ప్రయోగం, ఫలిత విశ్లేషణ, నిర్ధారణ. ఇక్కడ ఆప్షన్ 2 వచ్చేసి సమస్య గుర్తించడం, సమాచార సేకరణ, ప్రయోగం, సమాచార విశ్లేషణ, ఫలిత విశ్లేషణ, నిర్ధారణ. ఆప్షన్ 3 వచ్చేసి సమస్యను గుర్తించడం, సమాచార సేకరణ, సమాచార విశ్లేషణ, ప్రయోగం, ఫలితాల విశ్లేషణ, నిర్ధారణ. ఆప్షన్ 4 వచ్చేసి ఏదీ కాదు. దీని యొక్క సరియైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి. ముందుగా మనం సమస్యను గుర్తిస్తాం, దానికి సంబంధించినటువంటి పరికల్పనలు చేస్తాం, దాని తర్వాత దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరిస్తాం, ఆ సేకరించినటువంటి సమాచారాన్ని ఏం చేస్తాము అంటే విశ్లేషిస్తాం, విశ్లేషించిన తర్వాత ప్రయోగం చేస్తాం, ప్రయోగం చేసిన తర్వాత దాని యొక్క ఫలితాలను మళ్ళీ విశ్లేషణ చేస్తాం, విశ్లేషణ చేసిన తర్వాత చివరగా మనం ఒక నిర్ధారణకు అనేది వస్తాం. ఈ రకంగా మనకు శాస్త్రీయ పద్ధతిలో సోపానాల క్రమం అనేది ఉంటుంది, గమనించాలి. తర్వాత నాలుగో క్వశ్చన్ వచ్చేసి సైన్సియా అనేది ఏ భాషా పదం? దీని యొక్క అర్థం ఏమిటి? ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 గ్రీకు జ్ఞానము, ఆప్షన్ 2 లాటిన్ శాస్త్రము, ఆప్షన్ 3 లాటిన్ జ్ఞానము, ఆప్షన్ 4 గ్రీకు శాస్త్రము. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 లాటిన్ జ్ఞానం. ఇక్కడ చూసుకుంటే సైన్సియా అనేది లాటిన్ భాషా పదము. ఇక్కడ చూసుకుంటే దీని అర్థం వచ్చేసి జ్ఞానం, గమనించాలి. తర్వాత ఐదో క్వశ్చన్ వచ్చేసి వృక్ష జంతు ప్రపంచంను వివిధ సమూహాలుగా వర్గీకరించడం గురించి తెలియజేసే శాస్త్రం ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 టాక్సానమీ, ఆప్షన్ 2 ప్యాలెంటాలజీ, ఆప్షన్ 3 ఎకాలజీ, ఆప్షన్ 4 బయోటెక్నాలజీ. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 టాక్సానమీ. తర్వాత
ఆరవ క్వశ్చన్ వచ్చేసి జీవుల పరిణామ క్రమం గురించి తెలియజేసే శాస్త్రం ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఎవల్యూషన్, ఆప్షన్ 2 జెనెటిక్స్, ఆప్షన్ 3 ఆంథ్రపాలజీ, ఆప్షన్ 4 జియాలజీ. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఎవల్యూషన్. జీవుల పరిణామ క్రమం గురించి తెలియజేసే శాస్త్రం ఎవల్యూషన్. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిని జతపరచుము. ఇక్కడ చూసుకుంటే ఇటువైపు కొన్ని అంశాలు, వాటికి సంబంధించినటువంటి అంశాలు ఇటువైపు ఇవ్వడం జరిగింది. వాటిని నేను జతపరిచేలోపు మీరు దీని యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే జియాలజీ అన్నాడు. జియాలజీ అంటే ఏంటి అంటే భూమి నిర్మాణం, అదేవిధంగా చరిత్ర, ఖనిజాలు, శిలల గురించి తెలియజేసే శాస్త్రాన్ని మనం జియాలజీ అంటాము. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది అంటే బి అనేది వస్తుంది. అదేవిధంగా ఆగ్రానమీ అంటే పంటల ఉత్పత్తి, నేల యాజమాన్యం గురించి తెలియజేసే శాస్త్రం, కాబట్టి ఇక్కడ సి వస్తుంది. తర్వాత ఎంటమాలజీ. ఎంటమాలజీ అంటే కీటకాల యొక్క అధ్యయనం. తర్వాత ఇక్కడ చూసుకుంటే సిస్మాలజీ. సిస్మాలజీ అంటే భూకంపాల యొక్క అధ్యయనం. తర్వాత ఎకాలజీ. ఎకాలజీ అంటే పర్యావరణ వ్యవస్థ యొక్క అధ్యయనం. కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకు 1B 2C, దాని తర్వాత 3E, దాని తర్వాత 4A, దాని తర్వాత 5D ఇవన్నీ ఎందులో ఉన్నాయండి? ఆప్షన్ 2లో ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి సూక్ష్మజీవ ప్రపంచాన్ని పరిశీలించి వర్ణించిన శాస్త్రవేత్తల్లో లేనివారు ఎవరు? ఆప్షన్ 1 వచ్చేసి అథినాసియస్ కిర్చర్, ఆప్షన్ 2 జాన్ స్పామర్డామ్, ఆప్షన్ 3 ఆంథోనీ వాన్ లీవెన్హాక్, ఆప్షన్ 4 రాబర్ట్ హుక్. ఇక్కడ అడిషనల్గా ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 2,3, ఆప్షన్ 3 4 ఓన్లీ, ఆప్షన్ 4 ఎవరూ లేరు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఎవరూ లేరు. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే వీళ్ళు నలుగురు కూడా సూక్ష్మజీవ ప్రపంచాన్ని పరిశీలించి వర్ణించిన శాస్త్రవేత్తలే గమనించాలి. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 చూసుకుంటే ఆంథోనీ వాన్ లీవెన్హాక్ మొట్టమొదటిసారిగా 1674లో బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవా లాంటి సజీవ కణాలను చూశాడు. స్టేట్మెంట్ 2 వచ్చేసి తన సుదీర్ఘ జీవితంలో భూతద్దాలు తయారు చేసి ఈ కటకాలతో మైక్రోస్కోప్ను రూపొందించి దాని సహాయంతో ఎన్నో సజీవ, నిర్జీవ అంశాలను అధ్యయనం చేశాడు. ఇక్కడ ఏమడిగాడు క్వశ్చను? సరైనవి ఏవి అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 వచ్చేసి 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1,2. ఇవి రెండూ కూడా సరి అయినవే గమనించాలి. తర్వాత వివిధ కణాలలో కేంద్రకం ఉంటుంది అని, కేంద్రకం కణంలో అంతర్భాగము అని తెలిపినది ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 రాబర్ట్ హుక్, ఆప్షన్ 2 రాబర్ట్ బ్రౌన్, ఆప్షన్ 3 ఫెలిస్ ఫాంటానా, ఆప్షన్ 4 లూవెన్హాక్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 రాబర్ట్ బ్రౌన్. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఫెలిస్ ఫాంటానా మరికొంత శాస్త్రవేత్తలు కూడా మనకు కేంద్రకాన్ని గుర్తించినప్పటికీ ఈయన యొక్క ఘనత ఏంటంటే వివిధ కణాలలో కేంద్రకం ఉంటుంది అని, కేంద్రకం అనేది కణంలో అంతర్భాగము అని తెలిపినది మాత్రం రాబర్ట్ బ్రౌన్ గమనించాలి. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో ఏకకణ జీవి కానిది ఏది? ఆప్షన్ 1 వచ్చేసి పారామేషియం, ఆప్షన్ 2 బ్యాక్టీరియా, ఆప్షన్ 3 క్లామిడోమోనాస్, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ ఏకకణంతో నిర్మించబడి ఉంటాయి కాబట్టి మన ఆప్షన్ వచ్చేసి ఏదీ కాదు. ఇక్కడ చూసుకుంటే జాగ్రత్తగా గమనించండి, మనకు ఈ ఏకకణ జీవిలో శ్వాసక్రియ, విసర్జన, అదేవిధంగా పెరుగుదల మరియు ప్రత్యుత్పత్తి లాంటి జీవక్రియలన్నీ ఈ ఒక్క కణమే చూసుకుంటుంది, గమనించాలి.
తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనది ఏది? స్టేట్మెంట్ 1 వచ్చేసి అమీబాలకు అక్రమాకారము ఉండును. అదేవిధంగా స్టేట్మెంట్ 2 వచ్చేసి ఇది తన శరీరాన్ని ముందుకు పొడుచుకు వచ్చేలా చేయడం ద్వారా తన ఆకారాన్ని ఎప్పటికప్పుడు మార్చుకోను. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి. రెండు కూడా సరి అయినవే. ఇక్కడ చూసుకుంటే అమీబాలకు అక్రమ ఆకారం ఉంటుంది. ఎందుకు అంటే ఇది తన శరీరాన్ని ముందుకు పొడుచుకు వచ్చేలా చేయడం ద్వారా తన ఆకారాన్ని ఎప్పటికప్పుడు, ఇక్కడ చూసుకుంటే ఈ రకంగా ఉంటుంది కదా అమీబా, ఇక్కడ చూసుకుంటే ఇవి మిథ్యాపాదాలు అంటాం. వాటి ద్వారా ఏమవుతుంది అంటే ముందుకు పొడుచుకు వచ్చేలా చేయడం ద్వారా అది తన ఆకారాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటుంది. కాబట్టి దానికి సరైన ఆకారం అనేది ఉండదు, గమనించాలి. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి అమీబా చలనంలో మరియు ఆహార సేకరణలో ఉపయోగపడేవి ఏవి? ఆప్షన్ 1 సంకోచ రిక్తికలు, ఆప్షన్ 2 చూషకాలు, ఆప్షన్ 3 మిథ్యాపాదాలు, ఆప్షన్ 4 కోరకాలు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 మిథ్యాపాదాలు. మిథ్యాపాదాలు అనేటివి అమీబా యొక్క చలనంలో అదేవిధంగా ఆహార సేకరణలో ఉపయోగపడతాయి. ఇక్కడ చూసుకుంటే అమీబాలో మిథ్యాపాదాలు అనేటివి ఈ రకంగా ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే వీటి ద్వారా ముందుకు పొడుచుకొచ్చి దాని యొక్క ఆకారాన్ని నిరంతరం మార్చుకుంటూ ఉంటుంది, గమనించాలి. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి తెల్ల రక్త కణాలలో కణికాభ కణం కానిది ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 బేసోఫిల్స్, ఆప్షన్ 2 మోనోసైట్లు, ఆప్షన్ 3 న్యూట్రోఫిల్స్, ఆప్షన్ 4 ఇసినోఫిల్స్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 మోనోసైట్లు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కణికాభ కణం అంటే ఏంటి అంటే రేణువులండి. ఇక్కడ చూసుకుంటే ఈ రకంగా ఉన్నప్పుడు మనకు అందులో రేణువులు ఈ రకంగా ఉంటాయి కేంద్రకం చుట్టూ. ఇక్కడ చూసుకుంటే ఈ రకంగా రేణువులు ఉంటేనేమో దాన్ని కణికాభయుత కణాలు అంటాము. ఒకవేళ రేణువులు కనుక రేకుంటే కణికాభరహిత కణాలు అంటాము. ఇక్కడ చూసుకుంటే ఈ మూడింటిలో కూడా బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, ఇసినోఫిల్స్లో రేణువులు అనేటివి ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మోనోసైట్లలో రేణువులు అనేవి ఉండవు, గమనించాలి. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి రాబర్ట్ బ్రౌన్ కణాల యొక్క కేంద్రకాన్ని ఎందులో కనుక్కున్నాడు? ఆప్షన్ 1 ఓక్ చెట్టు యొక్క కాండంలో, ఆప్షన్ 2 ఆర్కిడ్ పత్రాలలో, ఆప్షన్ 3 ఉల్లిగడ్డ పొరలో, ఆప్షన్ 4 బుగ్గ కణాలలో. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఆర్కిడ్ పత్రాలలో కనుక్కున్నాడు. ఇక్కడ చూసుకుంటే ఓక్ చెట్టు కాండంలో మనకేం కనుక్కున్నాడంటే రాబర్ట్ హుక్ కణాన్ని కనుక్కున్నాడు, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే రాబర్ట్ బ్రౌన్ ఏం చేశాడు అంటే కణాల యొక్క కేంద్రకాన్ని మాత్రం ఆర్కిడ్ పత్రాలలో కనుక్కున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ 1 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్, ఆప్షన్ 2 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్, ఆప్షన్ 3 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 మైక్రోమీటర్స్, ఆప్షన్ 4 1 మైక్రాన్ ఈజ్ ఈక్వల్ టు 1000 నానోమీటర్స్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3. ఇక్కడ చూసుకుంటే 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 మైక్రోమీటర్స్ కాదండి, 1000 మైక్రోమీటర్స్ లేదా మైక్రాన్లు, గమనించాలి. తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి అతి చిన్న బ్యాక్టీరియా కణం ఎన్ని మైక్రాన్లు ఉండును? ఆప్షన్ 1 0.1 నుండి 0.3 మైక్రాన్స్, ఆప్షన్ 2 0.5 నుండి 0.7 మైక్రాన్స్, ఆప్షన్ 3 0.1 నుండి 0.5 మైక్రాన్స్, ఆప్షన్ 4 0.2 నుండి 0.3 మైక్రాన్స్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 0.1 నుండి 0.5 మైక్రాన్స్. తర్వాత 18వ క్వశ్చన్ వచ్చేసి మానవుని యొక్క నాడీ కణం సుమారుగా ఎంత పొడవు ఉండును? ఆప్షన్ 1 100 నుంచి 120 సెంటీమీటర్లు, ఆప్షన్ 2 100 నుంచి 130 సెంటీమీటర్లు, ఆప్షన్ 3 90 టు 120 సెంటీమీటర్స్, ఆప్షన్ 4 90 టు 100 సెంటీమీటర్స్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఇక్కడ చూసుకుంటే మానవుని యొక్క నాడీ కణం అనేది సుమారుగా 90 నుంచి 100 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది, గమనించాలి.
తర్వాత 19వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? స్టేట్మెంట్ 1 వచ్చేసి మానవుని మూత్రపిండాల కణాలు 20 నుంచి 30 మైక్రాన్ల వరకు ఉండును. ఆప్షన్ 2 ఉష్ణపక్షి గుడ్డు అన్నింటికంటే చిన్న కణం. ఇక్కడ సరికానిది ఏది అని అడిగాడు. ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి 1, 2 సరికావు. ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది కాదు. ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది కాదు. ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది కాదు. ఇక్కడ చూసుకుంటే ఉష్ణపక్షి, దీన్నే మనం ఏమంటాము అంటే ఆస్ట్రిచ్ అంటాము. ఇక్కడ చూసుకుంటే ఇది అతిపెద్ద పక్షి, అదేవిధంగా బహుభార్యత్వాన్ని చూపే పక్షి. ఇక్కడ చూసుకుంటే దీని గుడ్డు అన్నిటికంటే చిన్న కణం కాదండి, అన్నిటికంటే పెద్ద కణం, గమనించాలి. తర్వాత 20వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? స్టేట్మెంట్ 1 వచ్చేసి ఏనుగులోను మనిషిలోనూ ఉండే నాడీ కణం పొడవుగా శాఖాయుతంగా ఉండును. స్టేట్మెంట్ 2 అది రెండింటిలోనూ సమాచారాన్ని బదిలీ చేయడం అనే ఒకే ఒక రకమైనటువంటి విధిని నిర్వహిస్తుంది. ఆప్షన్ 1 1, 2 సరైనవి. ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది. ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది. ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1, 2 సరైనవి. ఇక్కడ చూసుకుంటే ఏనుగులోను మనిషిలోనూ ఉండే నాడీ కణం అనేది పొడవుగా అదేవిధంగా శాఖాయుతంగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఈ రెండింటిలో ఉన్నటువంటి ఆ నాడీ కణం అనేది సమాచారాన్ని బదిలీ చేయడానికి ఉపయోగపడుతుంది, గమనించాలి. ఈ రకంగా కొన్ని జంతువుల్లో కణాలు అనేవి వాటి యొక్క విధుల్ని సమానంగా నిర్వహిస్తాయి, గమనించాలి. ఈరోజు ప్రశ్నను కనుక చూసుకుంటే మొట్టమొదటి సంయుక్త సూక్ష్మదర్శిని కనుగొన్నది ఎవరు మరియు అది ఏ సంవత్సరంలో కనుగొన్నారు? దీని యొక్క సమాధానాన్ని అదేవిధంగా ఈ టెస్ట్లో మీకు వచ్చినటువంటి మార్కులను, ఈ టెస్ట్ పైన మీకున్నటువంటి అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఆ విధంగా చేయడం ద్వారా నాకు ఇన్స్పిరేషన్గా ఉండి మీకు మరిన్ని అద్భుతమైన టెస్టులు అనేటివి కండక్ట్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే రేపటి సిలబస్ని కనుక చూసుకుంటే మనం 8వ తరగతి బయాలజీకి సంబంధించినటువంటి 2వ లెసన్ సూక్ష్మజీవుల ప్రపంచం. ఇక్కడ చూసుకుంటే పేరుకు ఒకే లెసన్ అయినా ఇక్కడ 2 లెసన్స్ ఉంటాయండి. ఇక్కడ చూసుకుంటే సూక్ష్మజీవుల ప్రపంచం 1, తర్వాత సూక్ష్మజీవుల ప్రపంచం 2. కాబట్టి ఇవి 2 చాలా పెద్ద లెసన్స్ కాబట్టి, అంటే ఒకే లెసన్గా మనకి ఇచ్చారు కానీ 2 లెసన్స్గా డివైడ్ అయ్యి ఉంది. కాబట్టి ఇది ఒకే లెసన్ని మనం సిలబస్గా తీసుకున్నాము, గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఎవరైనా క్రొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తూ ఉంటే పక్కన రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.